హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. యాక్చువల్లీ చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారు 2 days నుంచి వీడియోస్ పెట్టట్లేదని. ఓకే, సో వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే బిజీ ఉన్నానండి. అండ్ పెద్దగా సీరియస్ రీజన్ అంటూ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నాకు ఎప్పుడైనా క్లయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను వీడియోస్ చెయ్యను. ఎందుకంటే ఆ కంగారులో వీడియోస్ చేయడం అనేది తక్కువ. నేను చెయ్యను ఎప్పుడు అలా, ఎందుకంటే అది రాంగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి లేదా ఒక్కొక్కసారి ఒక నెగిటివ్ ఎనర్జీస్ కూడా రిసీవ్ అవుతూ ఉంటాయి మాకు. స్ట్రెస్ ఎక్కువైపోతుంటుంది మాకు. ఓకే, సో అలా నేను బిజీ ఉన్నప్పుడు రీడింగ్స్ చెయ్యను. సో అయినా కూడా మీరంతా నాకు నా వీడియోస్ కోసం అంత వెయిట్ చేస్తున్నారని అంటే నిజంగా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, సో రీడింగ్ చేద్దాం ఇప్పుడు. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, అసలు మీ పర్సన్ తీసుకోబోయే డెసిషన్ ఏంటి? ఈ పర్సన్ ఏదో డెసిషన్ మేకింగ్లో ఉన్నారనేది రిసీవ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో చూద్దాం అది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే దే ఆర్ ఎండింగ్ సంథింగ్ ఆర్ సమ్వన్. నేను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను, అది కూడా అలానే వస్తుంది. ఈ పర్సన్ ఎవరో తెలియదు కానీ సంథింగ్ ఆర్ సమ్వన్ దే ఆర్ లీవింగ్. ఓకే, అంటే మీకోసం, ఇక్కడ మీకోసం మిమ్మల్ని ఒక తన పర్ఫెక్ట్ పార్ట్నర్లా చూస్తున్నారు ఇప్పుడు. రీసెంట్ పాస్ట్లో ఏం జరిగినా జరగకపోయినా కూడా అదంతా మీరు ఇగ్నోర్ చేయాలి. అండ్ మీ పర్సన్ ఆల్రెడీ అదంతా మర్చిపోయి అండ్ తన పాస్ట్ని కూడా మర్చిపోయి మీతో కలిసి ఒక న్యూ బిగినింగ్ చూద్దామని అనుకుంటున్నారు. మీతో ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. అండ్ సడన్లీ సర్ప్రైజింగ్ మెసేజ్ మీకు రాబోతుంది. ఓకే, బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇంకెవరితోటో కమిట్ అయి ఉన్నారు. దట్ పర్సన్ ఈజ్ ఎ లయర్, ఈజ్ ఎ మ్యానిపులేటర్. ఓకే, అదెవరో తెలియదు. ఆ పర్సన్ మేబీ ఆ రిలేషన్షిప్ మీ పర్సన్కి కొన్ని ఇయర్స్గా ఉంది. ఓకే, అండ్ కొంతమంది రీసెంట్లీ మ్యారీడ్ ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్, ఎప్పుడో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో అలా ఉన్నాయి ఇక్కడ ఎనర్జీస్. కానీ ఇక్కడ మీ పర్సన్ తీసుకోబోయేది ఒక రైట్ చాయిస్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఇదే చాయిస్ చేసుకోవాలి అండ్ మీతో ఉండాలి. మీ పర్సన్ తన మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఆర్ ఫోర్త్ పార్టీ, ఫిఫ్త్ పార్టీ, వాట్ ఎవర్ పార్టీ ఇట్ ఈస్, అదంతా వదిలేసి మీతో జెన్యున్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి అని మీరు ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేస్తున్నారు. దట్ మేనిఫెస్టేషన్ కేమ్ ట్రూ. ఓకే, సో మేబీ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. వెడ్డింగ్ రింగ్స్ కనిపిస్తున్నాయి, ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి, సోల్మేట్ కార్డ్స్ కనిపిస్తున్నాయి, డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కేన్సర్, పైసిస్, స్కార్పియో. అంటే ఇక్కడ చాలా ఎమోషనల్ క్వీన్ ఆర్ కింగ్ అనమాట ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి. కాబట్టి మీ పర్సన్ చాలా ఎమోషనల్ అండ్ ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీకు. బట్ ఇక్కడ మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ అటెన్షన్ కోసం మీరు చాలా లైక్ తను ఒకవేళ మెసేజ్ చెయ్యకపోతే మెసేజ్ చెయ్యమని మీరు ఒక 100 మెసేజ్లు పెడుతూ ఉండేవారు. అలాంటి సిచ్యువేషన్ క్రాస్ చేసి వచ్చారు మీరు. అంటే మీ పర్సన్ ఏంటంటే ఎలాంటి మెంటాలిటీలో ఉండేవారంటే అప్పట్లో ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఫోకస్ ఇంకెక్కడో ఉండేది. కానీ మిమ్మల్ని వదలలేరు, మీతో ఉండలేరు అన్నట్టు ఉండేది రిలేషన్షిప్ మీది. బట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బిట్వీన్ యూ బోత్. ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసి ఇంకెక్కడో కమిట్ అయ్యారు. అండ్ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ, ఒక డివైన్ కనెక్షన్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ మీది.
ఈ పర్సన్ కోసం మీకు మేబీ ఎవరో చెప్పు ఉండొచ్చు, లేదా మీకే తెలుస్తుందో, మీకు థర్డ్ ఐ ఓపెన్ అయి ఉందో, లేదా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ ఇంకా మీకు యాక్టివేట్ అయి ఉన్నాయో తెలియదు. కానీ ఈ పర్సన్ కోసం మీకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ వదిలేసి మళ్ళీ మీతోనే రీకనెక్ట్ అవుతారు, లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు అని మీరు చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓకే, సో దట్ సేమ్ థింగ్ మీ పర్సన్ చేయబోతున్నారు ఇప్పుడు. ఎవరికో కమిట్ అవ్వడం వల్లనో ఇంకెక్కడికో షిఫ్ట్ అవ్వడం వల్లనో మీ పర్సన్ మీకు దూరం అయిపోయారు. బట్ ఇక్కడ మోస్ట్లీ సమ్ అదర్ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు. బట్ ఇది అందరికీ ఒకే రీజన్ అయి ఉండదు, అందరికీ డిఫరెంట్ ఉంటాయి. మేబీ మీ పర్సన్ ఇంకెక్కడికో షిఫ్ట్ అవ్వడం వల్ల, ఇంకా అక్కడ ఎవరికో కనెక్ట్ అవ్వడం వల్ల మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు, లేదా ఇక్కడ మీ పర్సన్ అండ్ మీకు మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల మీకు దూరం అయి ఉండొచ్చు, లేదా మీ పర్సన్కి మీరు కరెక్ట్ కాదు అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు. ఆర్ ఇంకొకటి ఏంటంటే మీరు మీ పర్సన్ కంటే ఒక బెటర్ పర్సన్ అయి ఉండొచ్చు. సో అలా మిమ్మల్ని మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదు, మీకు ఇంకొక బెటర్ పర్సన్ దొరకవచ్చు. అలా ఏవో కొన్ని మిక్స్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అలా ఆలోచించి మీ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. బట్ సడన్లీ దే కనెక్టెడ్ టు సమ్ అదర్ పర్సన్. బట్ ఇప్పుడు తీసుకోబోయే డెసిషన్ ఏంటి మీ పర్సన్ అంటే, ఇక్కడ ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేసి కొన్ని అబద్ధాలు చెప్పి ఒక అదేంటంటారు డిసీట్ఫుల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మీ పర్సన్కి చెప్పి, ఇంకెవరి ద్వారానూ కూడా అలా చెప్పించి మీ పర్సన్ని ఈ కమిట్మెంట్లోకి తీసుకెళ్లారు మీ పర్సన్ని. బట్ ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవ్వడం, ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం, అండ్ ఆ రిలేషన్ని కట్ చేసుకొని ఇప్పుడు తను ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని చూడటం. ఓకే, సో ఇదంతా స్టార్ట్ అవుతుంది. తన లైఫ్లో ఒక డెత్ రీబర్త్ లాంటిదన్నమాట మీ పర్సన్ లైఫ్లో. అంటే డెత్ ఆఫ్ ఓల్డ్ రిలేషన్, రీబర్త్ ఆఫ్ యువర్ రిలేషన్. ఓకే, ఈ పర్సన్కి ఎక్కడి నుంచో మనీ రావాల్సి ఉంది. సమ్ లీగల్ ఇష్యూస్ రిలేటెడ్ మనీ ఏదో ఈ పర్సన్కి రావాల్సి ఉంది. ఆ జడ్జ్మెంట్ అనేది మీ పర్సన్కి ఫేవరబుల్గా వస్తుంది. మీ పర్సన్కి ఎప్పుడైతే ఆ మనీ వస్తుందో ఈ పర్సన్ ద సేమ్ మూమెంట్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీని కంప్లీట్గా వాళ్ళతో డిటాచ్ అయ్యి తను చాలా హ్యాపీగా మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ పర్సన్కి ఒక సెంటిమెంట్ కూడా ఉంది ఇక్కడ. ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే తనకి కనిపిస్తారో, ఆర్ మీరు ఎప్పుడైతే తనకి కనెక్ట్ అవుతారో, ఆర్ మీరు ఎప్పుడైతే తనకి ఒక మెసేజ్ ఆర్ కాల్ చేసి మాట్లాడతారో, అంటే మీరు ఎప్పుడైతే తన లైఫ్లో ఉంటారో మీ పర్సన్కి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అనేది ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉంది. ఓకే, సో మేబీ రీసెంట్లీ మీరిద్దరూ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేసుకుని ఉండొచ్చు. సో అలా ఈ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఏదో రాబోతుంది రిగార్డింగ్ దట్ థర్డ్ పార్టీ లీగల్ ఇష్యూస్. సో ఈ పర్సన్కి ఏంటంటే ఆ ఒపీనియన్ తను ఏదైతే అనుకుంటున్నారో మీ పైన, మీరు ఒక లక్కీ చామ్ తన లైఫ్లో అని అనుకుంటున్నారో, అది ఇంకా డీపెనింగ్ అవుతుందన్నమాట. ఆ నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఓకే, మీరు తన లైఫ్లో ఉంటే తనకి ఏ ప్రాబ్లం ఉండదు అనేది తనకి తెలుసు ముందు నుంచి. కానీ ఏంటంటే కొన్ని సొసైటీ కోసమో, లేదా వాళ్ళ ఫ్యామిలీ కోసమో, వాళ్ళ రిలేటివ్స్ ఆర్ ఎనీథింగ్ ఏదో ఒకటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఈ పర్సన్ అనదర్ పర్సన్తో కమిట్మెంట్లోకి దిగారు.
బట్ ఇప్పుడు అక్కడ హ్యాపీనెస్ లేదు. ఓకే, హ్యాపీనెస్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. జాబ్ కూడా రిస్క్లో పడింది. సో ఇదంతా కూడా మీ పర్సన్కి వద్దు. అలాంటి లైఫ్ మీ పర్సన్కి వద్దు. ఇది ఒక కంప్లీషన్ పీరియడ్ మీ పర్సన్కి. ఇక్కడ 10:10 ఆన్ ద క్లాక్. సో ఇప్పటి వరకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్న ఈ పర్సన్ సడన్లీ తను ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మీకేమనిపిస్తుంది అని అంటే, ఇంత లేట్గా అసలు ఎందుకు మీకు రెస్పాండ్ అవ్వకుండా మీతో మాట్లాడుతున్నా కూడా ఎప్పుడు తన ఫీలింగ్స్ని చెప్పరు ఈ పర్సన్. సో ఇదంతా కూడా మీకు చాలా వింతగా అనిపిస్తుంది అనమాట. కానీ మీకు ఎక్కడో ఎవరో చెప్పడమో, ఎక్కడో వీళ్ళ కోసం, మీ పర్సన్ కోసం ఎక్కడో మీరు ఎవరినో అడగడం, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ అడిగి తెలుసుకోవడం అలాంటిది ఏదో జరుగుతుంది. సో అలా ఈ పర్సన్ ఇప్పుడు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు అనే నమ్మకం కూడా మీకు కలుగుతుంది త్వరలో. ఓకే, సో త్వరలోనే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ తన రిలేషన్ని కంప్లీట్గా విత్ థర్డ్ పార్టీ రిలేషన్ని కంప్లీట్లీ ఎండ్ చేసేస్తున్నారు. అండ్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేస్తున్నారు. ఈ పర్సన్ సోషల్ మీడియాలో కూడా ఉండాలి అని అనుకోవడం లేదు. ఓకే, ఈ పర్సన్ చాలా వెయిట్ చేశారు. దట్ థర్డ్ పార్టీ వాట్ ఎవర్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ వాళ్ళు చేంజ్ అవుతారు అండ్ మీ పర్సన్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఒక జెన్యూన్ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య అని చాలా వెయిట్ చేస్తారు. బట్ మీ పర్సన్ని కొన్ని ఇయర్స్గా వాళ్ళు వెయిట్ చేయించడం, వాళ్ళు ఇన్ అండ్ అవుట్ రిలేషన్లో ఉండడం, ఎప్పుడు వాళ్ళ లైఫ్లోకి వచ్చినా మీ పర్సన్కి ఇలా ఆబ్స్టికల్స్ క్రియేట్ చేయడం, లీగల్ ఇష్యూస్ క్రియేట్ చేయడం, ఇదంతా కూడా జరగడం మీ పర్సన్కి నచ్చట్లేదు. ఏంటి అసలు లైఫ్ అంటే హ్యాపీగా ఉండాలి, కానీ ఇదేంటిది అసలు నేను ఎంత జెన్యూన్గా ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అనేది ఇప్పుడిప్పుడు తెలుసుకున్నారు. అంటే లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టు మీ పర్సన్ చాలా ఇష్టపడ్డారు ఈ థర్డ్ పార్టీని. వాళ్ళే తన వరల్డ్ అన్నట్టుగా ఉన్నారు. అండ్ కానీ ఆ వాల్యూ వాళ్ళు ఉంచుకోలేదు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ చాలా సఫర్ అయి ఉన్నారు. విత్ 3 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. హార్ట్ బ్రోకెన్, బ్రూటలీ హార్ట్ బ్రోకెన్ అనమాట. ఎవరో తన లైఫ్లో ఫీలింగ్స్తో ఆడుకున్నారు, తన ఫీలింగ్స్ని. చాలా ఇన్నోసెంట్ ఈ పర్సన్, చాలా సాఫ్ట్ స్పోకెన్ అండ్ చాలా గుడ్ లుకింగ్ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి ఇక్కడ మీ పర్సన్కి. కానీ ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం జెలసీ అండ్ గ్రీడీనెస్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ దట్ గ్రీడీనెస్ అనేది ఈ రిలేషన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసింది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీ పర్సన్ ఒక లో వైబ్రేషన్లో కనిపిస్తున్నారు అకార్డింగ్ టు దిస్ రీడింగ్. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. మీ పర్సన్ ఒక 30,000 ఆర్ 40,000 ఇన్కమ్ అనుకోండి, మంత్లీ ఇన్కమ్ మీ పర్సన్కి. కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎంతవరకు ఉంటాయంటే 1 lakh దాటేస్తాయి. ఎక్స్పెక్ట్ చేస్తారు అంత లగ్జరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ పర్సన్ దగ్గర నుండి. కానీ అది ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఇదంతా ఇలాంటి మెంటాలిటీ ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది ఎన్నో రోజులు ఉండదు. అదే జరిగింది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. ఇప్పుడు మీ పర్సన్ని అర్థం చేసుకుని ఉండేవాళ్ళైతే మీ పర్సన్ లైఫ్లో ఉండగలరు. తనకి ఎంత ఇన్కమ్ వస్తుందో, ఈ హౌస్ ఎక్స్పెండిచర్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ అంటే మీ ఖర్చులు ఏమైతే ఉంటాయో అవి ఆ ఇన్కమ్ లోపల ఉండాలి. దానికి మించి ఉంటే మీ పర్సన్ ఎక్కడి నుంచి తెస్తారు? అదంతా కూడా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే మీ పర్సన్ లైఫ్లో ఉండగలరు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మీద చాలా నాకు ఇక్కడ చాలా అదేమంటారు జాలేస్తుంది ఇక్కడ ఈ రీడింగ్ చూస్తుంటే. ఎందుకంటే ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసి తన ఇన్కమ్ని పెంచుకుంటూ వచ్చారు.
ఎందుకు? ఈ థర్డ్ పార్టీని సాటిస్ఫై చేయడం కోసమే. అంటే మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ జస్ట్ ఫైనాన్షియల్ నీడ్స్ కోసమే మీ పర్సన్ దగ్గర ఉంటున్నారని తెలిసి కూడా ఈ పర్సన్ వద్దు అనుకోలేదు వాళ్ళని. వాళ్ళ నీడ్స్ అన్నీ, వాళ్ళ ఆ కోరికలు ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్గా, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ జ్యువెలరీ పెట్టుకోవాలి, ఆర్ ఈ కార్లో తిరగాలి, ఇవన్నీ ఏవైతే వాళ్ళకి ఆ కోరికలు ఉంటాయో ఆ డిజైర్స్ అన్నీ సాటిస్ఫై చేయడం కోసమే ఈ పర్సన్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. కానీ దట్ థర్డ్ పార్టీ హూఎవర్ ఇట్ ఈస్ మీ పర్సన్ అర్థం చేసుకోలేదు. అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ పర్సన్ చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. సో అదంతా ఈ పర్సన్కి యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇప్పుడు చాలా వెయిట్ చేశారు వాళ్ళు చేంజ్ అవుతారని, బట్ నో, వాళ్ళు చేంజ్ అవ్వాలని లేదు. ఎందుకు అంటే మేబీ ఇంకేదో ఉంది వాళ్ళ మైండ్లో. ఓకే. అండ్ కొంతమంది విషయంలో మీ పర్సన్ పైన కొంచెం ఈ బ్లాక్ మ్యాజిక్ టైప్ ఆర్ స్పెల్ వర్క్స్ లాంటివి ఏవో జరుగుతున్నాయి కూడా. ఓకే. మీ పర్సన్కి ఏదైనా బ్యాడ్ జరిగితే బాగుండేది అని కూడా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, థర్డ్ పార్టీ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ అసలు ఏం స్టెప్ వేయబోతున్నారు మీ పర్సన్ అంటే, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది. మీరు ఒక ఫాదర్లీ టైప్ ఎనర్జీ ఆర్ మదర్లీ టైప్ ఎనర్జీలో మిమ్మల్ని చూస్తున్నారు మీ పర్సన్. మీరు ఎలా కనిపిస్తారంటే మీ పర్సన్కి ఒక ఫాదర్ అంటే ఉంటే మీలా ఉండాలి అని అనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఒక మదర్ ఉంటే మీలా ఉండాలి, మీలా చూసుకోవాలి తనని అనిపిస్తుంది. ఫాదర్ అంటే అలా చూసుకోవాలి, మీలా చాలా ప్యాంపరింగ్గా, కేరింగ్గా అనిపిస్తుంది అలా మీ పర్సన్కి. కానీ తన లైఫ్లో అలాంటి వాళ్ళు లేరు. ఓకే. అందుకే చైల్డ్హుడ్ ట్రామా కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి. అండ్ ఆ క్రేవింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కావాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏమనుకున్నారంటే ఈ థర్డ్ పార్టీయే తనకు ఒక బెటర్ పర్సన్, ఒక డివైన్ ఎనర్జీ టైప్లో చూశారు మీ పర్సన్. కానీ అదంతా ఒక జస్ట్ ఒక ఇన్ఫాక్చుయేషనో ఇల్యూజనో అన్నట్టుగా మిగిలిపోయింది తన లైఫ్లో, అంతే. ఓకే. చాలా సాడ్నెస్లో ఉన్నారు ప్రజెంట్ అయితే మీ పర్సన్. అవన్నీ తలుచుకొని చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ తను వేసిన రాంగ్ స్టెప్కి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా లైఫ్ వేస్ట్ చేసుకున్నారు అని కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇంత మంచి ఒక ఇప్పుడు ఎందుకు ఇంత మంచి డెసిషన్ తీసుకోబోతున్నారు అండ్ మిమ్మల్ని ఎందుకు తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు అని అంటే, మీ వైపు నుంచి చూస్తే మీకు నో రిక్వైర్మెంట్స్. మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే చాలు అనుకునే పర్సన్ మీరు. మీ పర్సన్ని మీరు ఎప్పుడూ ఏమీ అడగలేదు, అన్నీ ఇస్తూనే ఉన్నారు మీ పర్సన్కి. గివింగ్ అండ్ గివింగ్, మీ పర్సన్ రిసీవింగ్ అండ్ రిసీవింగ్. బట్ మీ పర్సన్కి మీకు ఎప్పుడు ఏవి ఇవ్వాలని కూడా అనిపించలేదు. అట్లీస్ట్ ఒక చిన్న గిఫ్ట్ కూడా మీకు ఎప్పుడు కొనివ్వలేదు ఇక్కడ ఈ పర్సన్. కానీ మీరు మీ పర్సన్కి చాలా గిఫ్ట్స్ కొనేవారు, దట్ కాస్ట్యూమ్స్ ఆర్ ఎనీథింగ్. మీ పర్సన్కి ఏది అవసరమైతే అది కొనిస్తూ ఉండేవారు. కానీ ఇన్ రిటర్న్ మీ పర్సన్ మీకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. ఓకే. అది కూడా మీ పర్సన్ని చాలా బాధ పెడుతుంది ఇప్పుడు తలుచుకుంటే. ఓకే. సో అందుకే ఇప్పుడు సడన్లీ మీ పర్సన్ మీకు ఫ్లవర్స్ పంపించడం ఆర్ గిఫ్ట్స్ పంపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది చాక్లెట్స్ కూడా పంపిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక రొమాంటిక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీ పైన. ఏదో ఒక వంక పెట్టుకొని మిమ్మల్ని చూడటానికి కూడా రావచ్చు ఈ పర్సన్. ఓకే. మీరు నవ్వుకుంటారు అవన్నీ తలుచుకొని. ఓకే. సో అది కూడా జరగబోతుంది. అంటే ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని చూడాలని ఉంది ఈ పర్సన్కి. అండ్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ మీరే తన ఫ్యూచర్ స్పౌస్ అండ్ మీకే కమిట్మెంట్ ఇవ్వాలి. మిమ్మల్ని అఫీషియల్గా మ్యారేజ్ కూడా చేసుకోవాలి. అండ్ ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ త్వరలోనే మీకు చెప్తారు ఈ పర్సన్. ఓకే. తనకి చాలా ఆప్షన్స్ కూడా ఉండేవి తన లైఫ్లో.
ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసుకున్నారు. ఈ సోషల్ మీడియా నుండి ఎస్కేప్ అవ్వడానికి రీజన్ కూడా అదే. ఏంటంటే ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో, వాళ్ళు త్రూ సోషల్ మీడియా మీ పర్సన్ వెనకబడుతున్నారు అని అనకూడదు, కానీ మీ పర్సన్కి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించేవారు, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓన్లీ మీరు తప్ప ఇంకెవరు లేరు మీ పర్సన్ మైండ్లో, హార్ట్లో. ఓకే, బట్ ఇక్కడ కాన్స్టెంట్లీ మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్ తన వే ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. తనకున్న వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా సేమ్ డే కంప్లీట్ చేస్తారు, కానీ వర్క్ చేసుకుంటూనే మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సడన్లీ మీ కాంటాక్ట్ ఓపెన్ చేసి మీ డీపీస్ చూస్తూ ఉంటారు, ప్రొఫైల్ పిక్చర్స్ చూస్తుంటారు. మీ పిక్చర్స్ కూడా కొన్ని ఉన్నాయి మీ పర్సన్ దగ్గర, అవి కూడా చూస్తూ ఉంటారు. అండ్ బట్ ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేయరు, ఎప్పుడు పడితే ఏది పడితే అది మాట్లాడరు. ఎందుకంటే ఇంకా డెసిషన్ మేకింగ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటే ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీతో ఎలా మాట్లాడాలి, మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి మీ మధ్య రిలేషన్షిప్ అనేది ఈ పర్సన్కి కొంచెం ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ విషయంలో వస్తే మీ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయని చెక్ చేస్తే మీరు చాలా జెన్యున్ పర్సన్, మీరు కూడా సేమ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరిద్దరు. మేబీ ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. మీ పర్సన్ మీకు జస్ట్ ఒకసారి కనిపిస్తే చాలు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. జస్ట్ మీరు మాట్లాడుకున్న ఏవైతే పాస్ట్ మెసేజెస్ ఉంటాయో అవి చదువుకుంటే చాలు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అల్ప సంతోషి టైప్ అనమాట మీరు. కొంచెం హ్యాపీనెస్ అనేది చాలు మీకు బతకడానికి, అలా ఉంటారు మీరు. మీ పర్సన్ ఏ విషయంలోని ఫోర్స్ చేయరు మీరు. ఓకే, సో అదే నచ్చుతుంది అక్కడ మీ పర్సన్కి. మీ వైపు నుంచి ఏ రిక్వైర్మెంట్స్ ఉండవు. మీరు ఒక అబండెంట్ పర్సన్, ఇండిపెండెంట్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది మీ దగ్గర. వెరీ చార్మింగ్, వెరీ గుడ్ లుకింగ్, వెరీ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ అయి ఉండొచ్చు మీరు. మీ పిక్చర్స్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. అందుకే ఎక్కువ టైం మీ పిక్చర్స్ చూస్తూ స్పెండ్ చేస్తుంటారు నైట్ టైం. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అసలు మీది అనేది చూస్తున్నారు, ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఆ ఇమాజినేషనే విజువలైజేషన్, ఆ విజువలైజేషనే మేనిఫెస్టేషన్. అదే ఇక్కడ వర్కౌట్ అవుతుంది, అదే నిజమవుతుంది. ఓకే, మీరు అండ్ మీ పర్సన్ కూడా తెలుసో తెలియకో 24/7 మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలి, ఒక మ్యారీడ్ రిలేషన్గా చేంజ్ అవ్వాలి అది. సో త్వరలోనే యూనివర్స్ మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వబోతుంది. సో వెయిట్ అండ్ సీ. ఓకే, సో అబండెన్స్ విషయానికి వస్తే ఇక్కడ అబండెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్, మీకు ఎక్కడి నుంచో ఒక హ్యూజ్ అమౌంట్ కలిసి వస్తుంది. మీ పర్సన్ కూడా ఒక హ్యూజ్ అమౌంట్ ఏదో రాబోతుంది. ఓకే, అండ్ న్యూ ఇయర్ మీరు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఇదే. ఓకే, ఫైనాన్షియల్లీ చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఈ పర్సన్ మైండ్లో ఉంది ఏంటి అని అంటే ప్రజెంట్ మీ వైపు రాకుండా ఎవరైతే తనని హోల్డ్ బ్యాక్ చేశారో, అంటే తనకి ఎవరైతే రాంగ్ గైడెన్స్ ఇచ్చి మీరు తనకి కరెక్ట్ కాదని ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా తన లైఫ్లో నుండి రిలీజ్ చేసేస్తున్నారు. దే ఆర్ క్లోజింగ్ డోర్ టు సమ్ టాక్సిక్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకంటే ఈ పర్సన్ ఇప్పుడు ఈ టాక్సిసిటీ భరిస్తున్నారు అని అంటే దానికి రీజన్ వాళ్ళే. మీ పర్సన్ ఏంటంటే కొంచెం చైల్డిష్ నేచర్, ఇన్నోసెంట్ అని చెప్పాను నేను ఆల్రెడీ. ఇక్కడ అదే జరుగుతుంది, తన ఇన్నోసెన్స్తో ఆడుకుంటున్నారు. ఈ పర్సన్ ఏదైనా వెళ్ళి ఎవరి దగ్గరైనా నాకు ఇది కావాలి,
నాకు ఇది నచ్చింది అని చెప్తే వెంటనే వాళ్ళు ఏమంటారంటే అది కరెక్టా కాదా కూడా ఆలోచించుకోకుండానే అది వద్దు, అది వద్దు, నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు, అది నీ లైఫ్లో ఉండకూడదు అని చెప్తారు. అందులో ఒకరు మీరు. తను అట్లీస్ట్ ఒక డ్రెస్ ఏదైనా తనకి నచ్చింది అని చెప్తే అది డ్రెస్ తనకి బాగానే ఉంటుంది, కానీ బాగున్నా కూడా బాగాలేదని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ జెలసీ, ఆ జెలసీ వాళ్ళ చేత మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ అనేది ఇప్పిస్తుంది అనమాట. ఓకే, సో అలా మీ పర్సన్ ఇన్నోసెన్స్తో ఆడుకున్నారు, వాళ్ళు ఫీలింగ్స్తో ఆడుకున్నారు, థర్డ్ పార్టీ. ఓకే, సో అదంతా తెలుస్తుంది మీ పర్సన్కి ఇప్పుడు. అందుకే చాలా స్ట్రాంగ్గా ఉండాలి తను మెంటల్గా. అండ్ ఆ రెబెల్ టైప్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి ఎంతైనా అవసరం అని తెలుసుకున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ విషయంలో అలాంటివి అగ్రెసివ్నెస్ ఆర్ ఆ డెసిషన్ మేకింగ్ అనేది తను సొంతంగా డెసిషన్స్ తీసుకోవడం ఇదంతా కూడా ఉండాలి. అలా ఉంటేనే తను సక్సెస్ అవుతారు, హ్యాపీగా ఉంటారు అన్ని విషయాల్లో అనేది ఇప్పుడు తెలిసింది మీ పర్సన్కి. సో ఇప్పుడు అందుకే తన డెసిషన్ ఏంటి, తను ఏం చూస్ చేసుకున్నారు, మీకోసం అసలు ఏం డిసైడ్ చేసుకున్నారు, ఇదంతా ఇప్పుడు చెప్పబోతున్నారు మీ పర్సన్ మీకు. ఓకే, అండ్ దే ఆర్ లీవింగ్ సంథింగ్ ఆర్ సమ్వన్, అది కూడా మీ పర్సన్ మీకు చెప్తారు. అసలు తన లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తారు మీ పర్సన్. ఓకే, సో కానీ మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వకండి దయచేసి. మీ పర్సన్ ఏదైనా చెప్తే దాన్ని లైట్గా తీసుకోండి, వదిలేసేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మీ డెసిషన్ అడిగితే, మీ ఒపీనియన్ అడిగితే మీరు చెప్పండి. ఓకే, లేదు తను ఏదో మీకు దగ్గరికి చెప్పడానికి కనుక వచ్చినా లేదా కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు ఆ విషయం అడిగినా మీరు సింపుల్గా తీసుకోండి అండ్ సింపుల్ అడ్వైజ్ ఏదో ఇవ్వండి అంతే. ఓకే, మీరు ఫైర్ అయిపోతే మీరు మళ్ళీ ఈ డెసిషన్స్ని ఆర్ మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకు వచ్చారా అని అనిపించేటట్టు మీరు మాట్లాడితే ఈ సెపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అలా. ఓకే, రీయూనియన్ అనేది ఉండదు ఇక్కడ. రీకన్సిలియేషన్ అనేది స్ట్రాంగ్ రీకన్సిలియేషన్, అది కూడా ఎమోషనల్. ఓకే, చాలా ఎమోషనల్ రీకన్సిలియేషన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎమోషనల్ ఎందుకు అంటే మీ పర్సన్ చాలా బాధపడి ఉన్నారు తన లైఫ్లో. తను అనుకున్నది ఏదీ జరగలేదు తన లైఫ్లో చిన్నప్పటి నుండి. సో ఆ గ్రీఫ్ అంతా కూడా మీకు చెప్పబోతున్నారు. మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీరు ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టు కనిపిస్తారు. మీరు చాలా ధైర్యంగా, చాలా హ్యాపీగా, చాలా అబండెన్స్తో ఉంటారు మీరు ఎప్పుడు. మీ ఫేస్ చూడగానే మీ పర్సన్కి అదొక హీలింగ్ ఫేస్ అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మీ ఫేస్ చూస్తే చాలు తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ ఎనర్జీ అనేది ఉంది అండ్ స్ట్రాంగ్ ఆరా కూడా ఉంది మీకు. పవర్ఫుల్ ఆరా కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, మీ పర్సన్ ఆరా చూస్తే బ్రేకేజెస్ కనబడుతున్నాయి అక్కడ, క్రాక్స్ ఉన్నాయి తన ఆరాలో. ఎందుకు అనంటే బికాజ్ ఆఫ్ దిస్ టాక్సిసిటీ. వాళ్ళ ఫ్రెండ్స్ టాక్సిక్ పీపుల్, వాళ్ళ రిలేటివ్స్లో కొంతమంది మీ పర్సన్కి ఈ రాంగ్ గైడెన్స్ ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల కూడా చాలా టాక్సిక్ ఎనర్జీ మీ పర్సన్కి అట్రాక్ట్ అవుతుంది. నెగిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటున్నారు అండ్ ఎడిక్షన్స్ వల్ల కూడా చాలా ఈ ఆరా అనేది బ్రేక్ అయింది. అండ్ సో అలా కొంచెం ఈ పర్సన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఎప్పుడైతే మీతో రీకనెక్ట్ అవుతారో మీరు మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ చేస్తారు, హీల్ చేస్తారు. ఆ హీలింగ్లో మీరు మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఓకే, మీ పర్సన్ వద్దు ఈ విషయాలు అడగొద్దు అని అంటే మీరు వెంటనే మానేస్తారు. మీరు ఎప్పుడైతే సరే నేను అడగను అని అంటారో మీ పర్సన్ మీకు అన్నీ చెప్తారు. అలా ఉంటుంది. ఇది కూడా ఒక చైల్డిష్ టైప్. ఓకే, ఒక చైల్డిష్ మెంటాలిటీ మీ పర్సన్ ఓవరాల్గా చెప్పాలంటే. ఓకే, సో నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారంటే మెసేజ్ చేస్తారు ఆర్ కాల్ చేస్తారు. ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు మళ్ళీ తన పాస్ట్ ఏంటి, ఇప్పటి వరకు మీ దగ్గర ఏం హైడ్ చేశారు,
ఆ ట్రూత్ ఏంటి అనేది మీకు చెప్తారు. అండ్ తన కనెక్షన్స్ విత్ థర్డ్ పార్టీ, తన లైఫ్ విత్ థర్డ్ పార్టీ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తారు. సో ఇదంతా విని మీకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, మీరు చాలా బాధపడతారు మీ పర్సన్ చూసి. ఇంత స్ట్రగుల్సమ్ లైఫ్ చూసారా అసలు మీ పర్సన్ అనిపిస్తుంది మీకు. మీరేమనుకున్నారంటే మీకు దూరంగా ఉన్నారు అని అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఆ ఎడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో వాటిలో ఎంజాయ్ చేయొచ్చు అలా అని అనుకున్నారు మీరు. కానీ తర్వాత మీకు కూడా ఎందుకో అనిపించింది మీ పర్సన్ హ్యాపీగా లేరు అని. మేబీ తను పోస్ట్ చేసిన పిక్చర్స్ మీరు చూసుండొచ్చు, ఆర్ ఎనీథింగ్. ఎక్కడో ఒక చోట మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది మీ పర్సన్ హ్యాపీగా లేరు అని. అప్పుడు మీకు అర్థమైంది, ఓకే ఈ పర్సన్ కొంచెం హీల్ అయిన తర్వాత మీకు మళ్ళీ రీకనెక్ట్ అవుతారని మీరు వెయిట్ చేశారు. సో అదే ఇక్కడ జరగబోతుందన్నమాట. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 and 10. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 10 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరైతే ఎక్కువ 11 చూస్తున్నారో ఆ 777 నెంబర్స్ చూస్తున్నారో వాళ్ళకి మీ పర్సన్తో రీకన్సిలియేషన్ అనేది త్వరలోనే జరగబోతుంది. ఫేస్ టు ఫేస్ చూసుకోవడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఓకే, అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ACDURSVNP. రాసుల విషయానికి వస్తే మేష, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక, మీనరాశులు, మిథున, తులారాశి, అండ్ అంతే ఈ రాశులు కనిపిస్తున్నాయి. కానీ ఇదే రాశులు అయి ఉండాలని ఇక్కడ ఏమీ లేదండి. మిగతా రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్స్ రెజొనేట్ అవ్వచ్చు. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ ఈ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన ఒకవేళ లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నా వాట్సాప్ నెంబర్ రాసుకోండి 9948424222. ఓకే, సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ ఆర్ అదర్ ప్రోడక్ట్స్ ఆర్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో 2026 బ్రేస్లెట్, గార్నెట్ బ్రేస్లెట్ ఫర్ వెల్త్, హెల్త్ అండ్ ప్రాస్పారిటీ. సో ఎవరైతే ఎక్కువగా ఫైనాన్షియల్గా బాధపడుతున్నారో వాళ్ళు గార్నెట్ బ్రేస్లెట్ తప్పకుండా వేసుకోండి. ఓకే, 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్ అండ్ ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్. ఓకే, సో ఫైర్ హార్స్ పెయింటింగ్స్ ఎవరికైనా కావాలి అనుకున్నా నాకు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫైర్ హార్స్ పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు వచ్చేది ఏంటి అనుకుంటారు మీరు? దట్ లక్ అండ్ అబండెన్స్ అనేది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫైర్ హార్స్. 2026లో ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో లాస్ కానీ బిజినెస్ అసలు పికప్ అవ్వడం లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్ మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మీకు కస్టమర్స్ పెరుగుతారు, అబండెన్స్ పెరుగుతుంది. అంటే ఫైనాన్షియల్గా మీరు చాలా బాగా పికప్ అయిపోతారు. మీ బిజినెస్ కూడా పబ్లిక్కి బాగా రీచ్ అవుతుంది. సో ఇదంతా కూడా మీరు ఒకవేళ మీ లైఫ్లో జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఫైర్ హార్స్ పెయింటింగ్ బుక్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఇయర్ జాన్లో మీ ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. జనవరి నెలలో పెట్టుకోవడానికి ట్రై చేయండి మీ ఇంట్లో ఈస్ట్ డైరెక్షన్లో. ఓకే, అండ్ గార్నెట్ క్రిస్టల్స్ కూడా నెక్స్ట్ ఇయర్ జాన్లో అంటే జనవరి నెల నుండి వేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఆ గార్నెట్ బ్రేస్లెట్ పవర్ అనేది నెక్స్ట్ ఇయర్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకే,
సో ఆల్రెడీ చాలామంది అయితే బుక్ చేసుకున్నారు. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎందుకంటే అది మీకు రీచ్ అవ్వడానికి మీకు పంపించడానికి చాలా టైం అయితే పడుతుంది. ఒక రోజులో ఎన్ని ఆర్డర్స్ అయితే చేయగలరో అన్నే చేస్తారు. ఓకే. సో అలా మీకు మీ వరకు రావడానికి చాలా లేట్ అవుతుంది. సో ఇప్పటి నుంచే బుక్ చేసుకుంటే మీకు త్వరగా పంపించడానికి మాకు చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఓకే. సో నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు వాట్సాప్ కానీ ఆర్ టెక్స్ట్ కానీ కాల్ కానీ చేయొచ్చు. సో అలా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి. ఓకే. సో రీడింగ్ తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి అండ్ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. హైప్ పాయింట్స్ని అందుకే చెప్తూ ఉంటాను ఇవ్వండి అని. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఈ హైప్ పాయింట్స్. క్రిస్టల్స్ కాస్ట్ ఎంత, పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ అడగాలి అంటే నాకు నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్స్లో పెట్టకండి, ఎందుకంటే అక్కడ నేను ఆ ప్రైసెస్ అనేవి నేను అక్కడ పెట్టకూడదు. ఓకే. సో మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ తీసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే. సో వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ వాళ్ళు ఇదే ప్రాబ్లమ్స్లో కనుక ఉన్నట్టయితే వాళ్ళకి కూడా వీడియో ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే. సో కామెంట్ సెక్షన్లో 1010 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో వీడియోని ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. యాక్చువల్లీ చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారు 2 days నుంచి వీడియోస్ పెట్టట్లేదని. ఓకే. సో వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే బిజీ ఉన్నానండి అండ్ పెద్దగా సీరియస్ రీజన్ అంటూ ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నాకు ఎప్పుడైనా క్లయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను వీడియోస్ చెయ్యను, ఎందుకంటే ఆ కంగారులో వీడియోస్ చేయడం అనేది తక్కువ. నేను చెయ్యను ఎప్పుడు అలా, ఎందుకంటే అది రాంగ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి, లేదా ఒక్కొక్కసారి ఒక నెగిటివ్ ఎనర్జీస్ కూడా రిసీవ్ అవుతూ ఉంటాయి మాకు.